హలో అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది మనకి గుంటూరు నుంచి పసుమాములకెళ్ళే బస్ రోడ్ అండి. ఈ రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో అయితే మన ప్రాపర్టీ అనేది ఉంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి G+1 హౌస్ అండి. ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. 150 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఆల్మోస్ట్ కొత్త ఇల్లు అనమాట. మీకు ఓనర్స్ వచ్చేసరికి వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ చేయడానికైతే ఈ హౌస్ అనేది సేల్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ ప్రాపర్టీ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది. కస్టమర్ దగ్గర నుంచి అటువంటి కమిషన్ కానీ ఛార్జెస్ కానీ ఉండవు. జస్ట్ మీరు ఇచ్చాల్సిందల్లా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక ఈ ప్రాపర్టీ విషయానికి వస్తే మనం ఫ్రంట్ ఎలివేషన్ చూస్తున్నాం ఫ్రెండ్స్. G+1 హౌస్ ఈస్ట్ ఫేజింగ్తో ఉన్న హౌస్ అనమాట. 4 BHK హౌస్. గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK పోర్షన్తో పాటు మనకి స్పేసియస్ పార్కింగ్ ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి 2 BHK పోర్షన్ అయితే ఉంటుంది. మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి స్పేసియస్ పార్కింగ్ అయితే ఉంది, చూడొచ్చు మీరు. ఆల్మోస్ట్ ఆల్ మీకు 2 కార్స్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకి మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. బోర్ వాటర్ వచ్చేసరికి మనకి 200 feet వాటర్ డెప్త్లో వాటర్ పడడం జరిగింది. అలాగే మనకి బిల్డర్ వచ్చేసరికి ఓనర్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 400 meters డెప్త్ వరకు అయితే బోర్ వేయడం జరిగింది అనమాట. మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోరు కానీ స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్స్ కింద వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్రూమ్ అలాగే వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది గెస్ట్ వాష్రూమ్, గెస్ట్ వాష్ ఏరియా అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకి పసుమాముల అనే ఏరియాలో ఉందండి. హయాత్ నగర్ కిందకు వస్తుంది. హయాత్ నగర్ మున్సిపాలిటీ పర్మిషన్ అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. 100% క్లియర్ టైటిల్తో మీకు బ్యాంక్ లోన్తో వస్తున్న ప్రాపర్టీ అండి. ఆల్రెడీ బ్యాంక్ లోన్లో రన్ అవుతున్న ప్రాపర్టీ. మీరు ఈజీగా బ్యాంక్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ మీకు 80 lakhs వరకు బ్యాంక్ లోన్ అయితే వస్తుంది. రిమైనింగ్ అమౌంట్ అనేది మీరు మీ హ్యాండ్ క్యాష్ అయితే ఉండాలన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్లో మనకి 2 BHK పోర్షన్ ఇచ్చారు, కాకపోతే డివైడ్ చేశారు. ఇది ఆఫీస్ రూమ్ లాగా ఇచ్చారు. మన 100% వాస్తు ప్రకారంగా ఈ హౌస్ అనేది ఇచ్చారు. చుట్టూతా మనం మూవ్ అయ్యి రావచ్చు అనమాట. ఈ హౌస్ యొక్క బిల్టప్ ఏరియా వచ్చేసరికి 2400 SFT అండి. 100% క్లియర్ టైటిల్ అనమాట. మీకు ఫుల్ LRS పెయిడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. G+1 మున్సిపాలిటీ పర్మిషన్తో అయితే ఈ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఈ రూమ్ వచ్చేసరికి మనకి ఆఫీస్ పర్పస్గా అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు, చూడొచ్చు. మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కావాలనుకుంటే ఈ డోర్ క్లోజ్ చేసి మనకి డోర్ ఓపెన్ చేసుకుంటే కింద పోర్షన్ వచ్చేసరికి 2 BHK పోర్షన్ అవుతుంది. ఓనర్స్ వచ్చేసరికి ఇది ఆఫీస్ పర్పస్గా వాడుకోవడం కోసం మనకి గ్రౌండ్ ఫ్లోర్ అనేది 2 పోర్షన్స్గా డివైడ్ చేశారనమాట. ఒకటి 1 BHK, ఇంకోటి 2 BHK, ఒక రూమ్ సింగిల్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఈ డోర్ వచ్చేసరికి మనకి ఎంట్రన్స్ అంటే హాల్కి అయితే హాల్ నుంచి ఎంటర్ అవుతున్నాం మనం. హాల్ అయితే చూడొచ్చు, మీకు సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ డోర్ కూడా ఇచ్చారు, అవుట్ సైడ్ మంచి గల్లీ నుంచి బయటికి రావచ్చు. అలాగే ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇవ్వడం జరిగింది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. లెఫ్ట్ సైడ్ తిరిగితే మనకి పూజా రూమ్ ఉంటుంది. పూజా రూమ్కి సపరేట్ డోర్ అయితే మనం పెట్టుకోవచ్చు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే మనకి వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక మనం కిచెన్ విషయానికి వస్తే ఎల్ టైప్ కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. ర్యాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. క్లియర్గా మీరు చూడొచ్చు. ఇక స్ట్రైట్గా మూవ్ అయితే మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది. దాని పక్కన వచ్చేసరికి మనకి బెడ్రూమ్ అయితే ఉంది. ఇక్కడ హ్యాండ్ వాషింగ్, ఇది కామన్ వాష్రూమ్. ఇండియన్ స్టైల్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు. అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం మూవ్ అనేది బెడ్రూమ్ కండి. బెడ్రూమ్కి వెంటిలేషన్ చూసుకోవచ్చు. చాలా స్పేసియస్ రూమ్ అయితే ఉంది. అలాగే మనకి స్టోరేజ్ కోసం ర్యాక్స్ అయితే ఇచ్చారు, వాటిని కబోర్డ్స్ కింద చేంజ్ చేసుకోవచ్చు. ఇది గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన పోర్షన్ ఫ్రెండ్స్. ఇది 1 BHK ప్రొవైడ్ చేశారు. మీకు ఒక రూమ్ అయితే ఎక్స్ట్రా ఇచ్చారు. యాక్చువల్గా వచ్చేసరికి మీకు 2 BHK పోర్షన్ అనమాట ఇది. ఈ డోర్ నుంచి మనం బయటకు కూడా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది అవుట్ సైడ్కి వెళ్ళిపోవచ్చు, చుట్టూతా మూవ్ అయి రావచ్చు. ఇలాగ బయటకు మనకి అవుట్ సైడ్ స్టెప్స్ కింద ఉన్న వాష్రూమ్ కూడా మనం వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది మనం టోటల్గా ఫస్ట్ ఫ్లోర్ అయితే కవర్ చేసాం. ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్ కవర్ చేసాం. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి అయితే మూవ్ ఆన్ అవుతున్నాము. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి ఓనర్ పోర్షన్ అయితే ఇచ్చారు. ఫుల్లీ ఇంటీరియర్తో అయితే ఉంటుంది. మనకు ఫాల్ సీలింగ్తో అయితే ఉంటుంది. డోర్ వచ్చేసరికి మనకి ఇండియన్ డేకూర్తో అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోవచ్చు. మనకి గ్లాస్ వర్క్ కూడా ఇవ్వడం జరిగింది.
150 గజాల్లో కట్టిన హౌస్. సైజ్ వచ్చేసరికి 30/45 సైజ్ అనమాట. 30 అనేది మనకి ఈస్ట్ సైడ్ ఉంటుంది, 45 అనేది విడ్త్ కిందకు వస్తుంది. ఈ హౌస్ యొక్క టోటల్ బిల్టప్ ఏరియా వచ్చేసరికి 2400 SFT. ప్రైస్ వచ్చేసరికి 1,30,30 lakhs కోట్ చేయడం జరుగుతుంది. నెగోషియబుల్గా కోట్ చేయడం జరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ ఆల్ 1 crore వరకు లోన్ అనేది వస్తుంది అనమాట. మిగతాది అనేది మీరు నెగోషియబుల్ ఎంతైతే చేశారో అంతా అమౌంట్ మీరు క్యాష్ అయితే కొట్టుకోవాల్సి వస్తుంది. ఆల్రెడీ బ్యాంక్లో రన్ అవుతున్న ప్రాపర్టీ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఓనర్స్ ఖాళీ చేసేసారు, అమ్మేసే ఉద్దేశం అయితే ఉంది కాబట్టి ఖాళీ చేశారనమాట. ఇక మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే స్పేసెస్ హాల్ అయితే ఉంటుంది. సీలింగ్ ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ చూసుకుంటే మనకి వెంటిలేషన్ కోసం విండో అయితే ఇచ్చారు. వాటికి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చూడబోయే పోర్షన్ వచ్చేసరికి ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది డైనింగ్ ఏరియా కూడా ఒక డోర్ అయితే ఇవ్వడం జరిగింది, అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి. అలాగే ఇప్పుడు స్ట్రైట్గా చూసుకుంటే పూజా రూమ్ అయితే ఉంది, దాని పక్కన కిచెన్ ఏరియా అయితే మనం అబ్జర్వ్ చేయొచ్చు. మీరు హాల్ అయితే చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా అయితే ఇచ్చారు. ఫ్రెండ్స్ మీరందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ హౌస్ ఇమేజెస్ మీకు కావాలనుకుంటే, ఈ ప్రాపర్టీ యొక్క ఇమేజెస్ మీకు కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో అయితే ఇస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఎన్నో ప్రాపర్టీస్, కొన్ని ఫోటోషూట్ చేయలేని ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. అలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన వాట్సాప్లో అయితే నేను త్వరగా అప్డేట్ ఇస్తాను. అక్కడి నుంచి అయితే మీరు డైరెక్ట్ ఓనర్ని అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలా మిస్ కాకుండా ఉండాలి అంటే వాట్సాప్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. దాని లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇది కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. ఇది చూడొచ్చు, ఎల్ టైప్ కిచెన్ అయితే ఇచ్చారు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. ఇది డైనింగ్ ఏరియా, మనకి అవుట్ సైడ్ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ఇచ్చారు. 2 bedrooms 2 అటాచ్డ్ ఇచ్చారు. అలాగే కామన్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది కామన్ వాష్రూమ్ మనకి ఇండియన్ స్టైల్లో అయితే ఇచ్చారు. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే ఇచ్చారు, క్లియర్గా చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇలాంటి సిమిలర్ ప్రాపర్టీస్ నేను కింద డిస్క్రిప్షన్లో 5 షార్ట్ లిస్ట్ చేసి ఇచ్చాను. అవి కూడా ఒకసారి తప్పకుండా చూడండి, మీకు తప్పకుండా నచ్చితే. అలాగే మన ప్రాపర్టీస్ అనేది బడ్జెట్ వైజ్గా ప్లేలిస్ట్ చేయడం జరిగింది, ఏరియా వైజ్గా కూడా ప్లేలిస్ట్ చేయడం జరిగింది. అవి కూడా ఒకసారి చెక్ చేయండి. మీకు ఏ ఏరియాలో ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఏరియా వైజ్గా మీరు ప్లేలిస్ట్ చెక్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. తప్పకుండా మాకు మీ యొక్క అభిప్రాయం తెలుస్తుంది. మన వ్యూవర్స్ ఏం కోరుకుంటున్నారో, ఏ ఏరియాలో కోరుకుంటున్నారో దాన్ని బట్టి మనం ప్రాపర్టీస్ అప్డేట్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. అలాగే మీ యొక్క ప్రాపర్టీని మా ద్వారా సేల్ చేయాలనుకుంటే డైరెక్ట్ మీ నెంబర్తో మేము ప్రమోట్ చేస్తాము. దానికి రీజనబుల్ ఛార్జెస్ అయితే తీసుకుంటాము. డైరెక్ట్గా మేమే వచ్చి వీడియో షూట్ చేస్తామన్నమాట. కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ వాట్సాప్ లింక్ ఉంటుంది. వాట్సాప్ ఛానల్కి అయితే మీరు అన్ని ప్రాపర్టీస్ యొక్క ఇమేజెస్ డీటెయిల్స్ మీరు పోస్ట్ చేయండి. తప్పకుండా మేము మిమ్మల్ని కాల్ బ్యాక్ చేసి అప్రోచ్ అవుతాము. ఇక ఇది మనం మాస్టర్ బెడ్రూమ్ అయితే చూస్తున్నాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు, స్పేసియస్గా అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. అలాగే స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక మనకి ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇది మనం క్లియర్గా చూసుకోవచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి మనకి వెస్టర్న్ స్టైల్ అయితే ఇస్తారు. అలాగే టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది, క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఈ పోర్షన్లో వచ్చేసరికి మనకి 2 bedrooms 2 అటాచ్డ్ వాష్రూమ్స్, అలాగే ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక టోటల్ టెరెస్ ఏరియాకి తీసుకెళ్తాను, సరౌండింగ్స్ కూడా చూపిస్తాను. అలాగే మనకి పిల్లర్స్తో కట్టిన హౌస్, మనకి పిల్లర్స్ అయితే ఉంటే 2 వాటర్ ట్యాంక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మనకు రూఫ్ కూడా కవర్ చేయడం జరిగింది. అలాగే మనకి టెర్రస్కి వెళ్ళే మనకి సపరేట్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. మనకి అక్కడ లాక్ చేసుకోవచ్చు టెర్రస్ అనేది. ఈ ప్రాపర్టీ ఏరియా వచ్చేసరికి మనకి G+1 మున్సిపల్ పర్మిషన్తో అయితే కట్టడం జరిగింది. ఫుల్లీ LRS పెయిడ్ ప్లాట్లో అయితే హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. చుట్టుపక్కల చాలా ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారు. అలాగే కొన్ని కొత్త హౌసెస్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది క్లియర్ కనుక చూసుకోవచ్చు. 2 వాటర్ ట్యాంక్స్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ 5000 లీటర్స్ అయితే కెపాసిటీ అయితే ఉంటాయి. పిల్లర్స్తో కట్టిన హౌస్, నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ ఆల్రెడీ మీకు G+2 పర్మిషన్ కూడా ఉంది. మీకు పర్మిషన్ తీసుకునే అవసరం కూడా లేదు. ఇది ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.